శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పాతక మహాటవీ పంక్తి కోపానల భక్త చందన శీతల శ్రీ నృసింహ ఉత్తుంగ సుకరీట ఉన్నత కేయూర మత్త చిత్త మాతంగ మర్దన మహాబల. ఉత్తుంగమైన కిరీటము అంటే ఎత్తైనటువంటి పొడగరితనము కలిగినటువంటి చక్కని కిరీటము ధరించి ఉన్నాడు. ఉన్నతమైన కేయూరములు దాల్చి ఉన్నాడు. కేయూరములు అంటే భుజములపై ధరించినటువంటి ఆభరణాలని కేయూరములు అంటారు. అవి కూడా ఉన్నతమై చక్కగా ప్రకాశిస్తున్న కేయూరములు దాల్చి ఉన్నాడు. మత్త చిత్త మాతంగ మర్దన. సాధారణంగా సింహము ఏనుగు యొక్క కుంభస్థలాన్ని మర్దిస్తుంది అని చెప్తారు. ఇక్కడ కృష్ణుడు అనబడే ఈ నృసింహము ఏ ఏనుగుని మర్దన చేస్తున్నది అంటే మత్త చిత్త మాతంగ మర్దన. మదించినటువంటి చిత్తమనేటువంటి ఏనుగుని మర్దించేవాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అనేక రకాల భావాలు ఉన్నాయి. మత్తులు అంటే గర్వంతో బలంతో మదించినటువంటి రాక్షసులు. ఆ రాక్షసుల యొక్క చిత్తమనేటువంటి ఏనుగుల్ని తన యొక్క ప్రతాపంతో మర్దించినటువంటి ప్రతాపశాలి శ్రీకృష్ణుడు అనబడే నృసింహము. ఇది ఒక భావం. ఇంకో భావంలో మత్త చిత్త మాతంగము అంటే అజ్ఞానం చేత మత్తెక్కిపోయినటువంటి ఈ మనస్సుని ఏనుగు కృష్ణ భావన వల్ల మర్దించబడి ఆ మనస్సుకున్న మదం అనే వికారం పోతున్నది. ఇక్కడ మత్తము అంటే మదము అనే వికారం. ఇది అరిషడ్వర్గాల్లో ఒకటి. అందుకే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అంటారు. మదము మత్తము రెండు ఒకే భావాన్ని చెప్తాయి. ఇది మైమరపు అని పారవశ్యమని రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అజ్ఞానంలో మునిగిపోయి ఆ సంసార మైకం కమ్ముకుపోయి భగవత్తత్వం విషయంలో స్పృహ లేకుండా ఉండడమే మత్తత అనేటువంటిది. అలాంటి మత్తతలో ఉన్నటువంటి చిత్తమనే ఏనుగు యొక్క పొగరుని అణచగలిగేది కృష్ణ భావన. అది కృష్ణుని యొక్క ప్రతాపము మన హృదయాన్ని నిగ్రహించుతున్నది. మనస్సుని నిగ్రహించడానికి మాధవుని స్మరించాలి అనే భావం కూడా ఇందులో సూచిస్తున్నారు నారాయణ తీర్థుల వారు. అలాగా చిత్తమనేటువంటి ఆ ఏనుగుని మర్దించే మహాబల. ఇక్కడ ఏనుగుని మర్దించేటువంటి సింహము మహాబలం అని చెప్పబడుతున్నది. కానీ నిజానికి అన్నిటికంటే గొప్ప బలం ఏమిటి అంటే మనస్సును నిగ్రహించడం అన్నిటికంటే గొప్ప బలం. లోకంలో 100 మంది మహాబలవంతునైనా జయించవచ్చేమో కానీ మనస్సును జయించడం మహాకష్టం. అందుకు మనస్సును జయించేవాడే మహాబలుడు. ధీరా ధీర సమర్చిత అని లలితా శాస్త్రంలో మాట. అదేవిధంగా వీరారాధ్య అని అక్కడ వీరులు ధీరులు అన్నప్పుడు మనస్సును నిగ్రహించగలిగేవారు, ఇంద్రియాలను నిగ్రహించగలిగేవారే వీరులు. అందుకే లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెలవవైతివి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. నువ్వు లోకాలన్నీ జయించావు, నీ ఇంద్రియాలని నీ మనస్సును జయించలేకపోతున్నావు. అందుకు చిత్తము వైరి కాకుండా ఒక్క చిత్తాన్ని నువ్వు జయించగలిగితే సమస్త శత్రువుల్ని జయించినట్లే. అందుకు చిత్తం గెలిచిన వాడికి శత్రువు ఉండడు అని గొప్ప మాటని ప్రహ్లాదుడు చెప్తాడు. అందుకు చిత్తాన్ని గెలవడమే మహాబలం గనక ఇక్కడ మత్త చిత్తమాతంగ మర్దన మహాబల అనే పదాన్ని ప్రయోగించారు నారాయణ తీర్థుల వారు. త్రైగుణ్య ఫలాతీత తత్వఫలాత్మక తాపజలధితారక శ్రీ నృసింహ శ్రీ గురు కరుణయా శ్రిత భక్తి సుధారస శ్రీ నారాయణ తీర్థ శ్రేయో విధాయక. హే కృష్ణ, త్రైగుణ్య ఫలాతీత తత్వఫలాత్మక, నువ్వు త్రిగుణములకి అతీతమైనటువంటి స్వరూపానివి. ఇక్కడ త్రైగుణ్య ఫలమును కూడా వేశారు. అంటే సత్వరజస్తమో గుణములతో కూడిన ఫలాలే మనం లోకంలో అనుభవిస్తూ ఉంటాం. కనుక ఈ లోక ఫలాలకు అతీతమైనటువంటి వాడు కృష్ణుడు. అందుకు త్రైగుణ్య ఫలమునకు అతీతమైన తత్వమే తన ఫలముగా కలవాడు. తాపజలధితారక శ్రీ నృసింహ శ్రీ గురు కరుణయా శ్రిత భక్తి సుధారస. నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. ఎలాంటి అనుగ్రహం అంటే శ్రీ గురు కరుణయ. ఇక్కడ శ్రీ అంటే శ్రేష్టమైన శోభామయమైన అని అర్థము. గురు అంటే గొప్పదైన, నీ గొప్పదైన కరుణతో మమ్మల్ని అనుగ్రహించు. ఇక్కడ ఈ భావం చెప్పేటప్పుడు పరమాత్మ కారుణ్యం అన్నిటికంటే గొప్పది కనుక గురు శబ్దం వేశారు. అంతేకాదు, జ్ఞానము ద్వారానే మోక్షం లభిస్తున్నది. ఆ జ్ఞానము జ్ఞానస్వరూపుడైన పరమాత్మే ఇస్తున్నాడు. కనుక జ్ఞానప్రదాయకుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ గురుస్వరూపంతో అనుగ్రహిస్తున్నాడు. అందుకు గురువువై నువ్వే దారి చూపించి మమ్మల్ని తరింపజేయని ఒక భావం ఒకటి, గొప్పదైన కరుణతో అనుగ్రహించిన ఇంకో భావం ఒకటి. కనుకనే పరమాత్మని గురుభావంతో మనం ఆశ్రయించాలి. కృష్ణుడే ఆచార్యుడు, కృష్ణుడే గురువు, ఆయన అనుగ్రహిస్తాడు. అందుకు గురు కరుణ అనే శబ్దంతో అద్భుతమైన భావాన్ని పలికిస్తున్నారు నారాయణ తీర్థులు. గొప్పదైన కరుణను ఒక భావము, గురుస్వరూపమైన కరుణ అని ఇంకొక భావము. ఎందుకంటే భగవంతుణ్ణి శరణు వేడేటప్పుడు ప్రపత్తి అని అంటారు. ఈ ప్రపత్తిలో 3 రకాల అంశాలు ఉంటాయని భగవద్ రామానుజుల వారు తెలియజేస్తున్నారు. అదేమిటంటే ఉపాయ కృత్యము, పురుషకార్య కృత్యము, ఆచార్య కృత్యము అంటారు. ఉపాయ కృత్యం అంటే ఎలా తరించాలి అనే ఉపాయం,
పురుషకార కృత్యం అంటే ప్రయత్నము, ఇక ఆచార్య కృత్యం అంటే గురువుగా దారి చూపించడం. ఆ మూడు కూడా భగవానుడే అనుకోవాలట. అప్పుడు అది ప్రపత్తి అవుతుంది అంటారు. అది విశిష్టాద్వైత సంప్రదాయంలో చెప్పబడుతున్న అంశం. అలాంటి ప్రపత్తితో ఆచార్య కృత్యం కూడా నువ్వే చూపించి అనుగ్రహించాలని గురు కరుణయ శ్రితభక్తి సుధారస, ఆశ్రయించిన భక్తులకి నువ్వు అమృతరసం వంటి వాడివయ్యా. హే కృష్ణ, నారాయణ తీర్థునకు శ్రేయస్సునిచ్చే హే పరమాత్మ, కరుణతో నన్ను చూడు అనే గోపిక ఆ కృష్ణ నృసింహాన్ని ప్రార్థిస్తుంటే, మరో గోపిక కృష్ణునితో పలుకుతున్న ఇంకొక రకమైన భావం. వీరందరూ కూడా ఒకే విధమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ వ్యక్తీకరణ, ఆ ప్రేమ యొక్క తీవ్రతలో మాత్రం భేదములున్నాయి. ఆ భేదాల ప్రకారంగా మనకి ఈ కీర్తనల్లో భావాలు కనబడుతూ ఉంటాయి. అందుకే గోపికలందరూ కూడా భగవద్భక్తి స్వరూపులైనప్పటికీ కూడా భక్తిభావంలో ఎన్నెన్ని ప్రత్యేకతలు ఉంటాయో గోపికల్లో కూడా అన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే గోపికలందరి భావాలు కలిపితే భక్తుని మనస్సులో విరబూసే రకరకాల భక్తి భావాలే గోచరిస్తాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.